నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేదో. కుంతీదేవి అటువంటి కొడుకుని కంది. ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడో, ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడని. ఆ పుట్టినవాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేదో. ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు? దుర్వాసో మహర్షి వరం ఇవ్వడం తప్పంటారా? భారతం ఎలా నడుస్తుంది? అంత పరిణితి కలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా? వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా? అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్ళడం తప్పంటారా? అయినా తన మర్యాదని దృష్టిలో పెట్టుకుని ఆ పిల్లాన్ని ఏం చెయ్యాలో అర్థం కాక విస్తుపోవడం కుంతీదేవి ఎడల తప్పంటారా? ఎవరి ఏమీ చెప్పలేనంత పెద్ద పీఠముడి, ఎవరు ఏం చేసినా కని కుంతీదేవి వదిలేసిన, కనడానికి కారణమై సూర్యుడు వెళ్ళిపోయినా దాని వలన జీవితం పాడైపోయిన వాడు మాత్రం కర్ణుడు అన్నది నిస్సందేహమైనటువంటి విషయం. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అంతే. అటువంటి పరమ ప్రమాదకరమైన పనులు జరగకుండుగాక. అది భారతం యొక్క తీర్పంతే. కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడు పుట్టు కవచంబు, వాడికి పుడుతూనే కవచం ఉంది. లోకంలో కవచం కట్టుకుంటాడు ఎవడైనా, ఆయనకి పుడుతూ కవచం ఉంది. అంతేకాదు, నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా, చెవులకి సహజమైనటువంటి కుండలములు ఉన్నాయి. దానికి తోడు సుపుత్రుడు కర్ణుడు పుట్టే. నన్నయ్య గారు చాలా పవిత్రమైన మాట మాట్లాడారు. అతను సుపుత్రుడు కర్ణుడు పుట్టే. నిజంగా అటువంటి కొడుకు ఎవరికి పుడతాడు? ఆయన సుపుత్రుడే. పరిస్థితులు ఆయనను అలా చేసేసాయి. అనేక మలుపులు తిరిగిపోయింది ఆయన జీవితం. ఆయన చేతిలో లేకుండా తిరిగిపోయింది. ఆయన చెయ్యని పాపానికి ఆయన జీవితం అలా తిరిగింది. నిజంగా ఒక కోణంలో ఆలోచన చేస్తే, కర్ణుడి గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యయ్యో, ఇంత పౌరుష పరాక్రమాలు, ఇంతటి శౌర్యమూర్తి, ఇంత గొప్పగా పుట్టినవాడు ఆఖరికి దుష్టచతుష్టయంలోకి వెళ్ళిపోయాడే. అందుకు పుట్టినవాడైతే ఎన్ని దుశ్శకునములు కనపడాలి? అవేం చెప్పలేదు కదా భారతంలో. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఎలా జరిగాయో అలా జరగలేదే. చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఆంధ్రీకరించినప్పుడు నన్నయ్య గారు, సుపుత్రుడు కర్ణుడు పుట్టే, సూర్యమండలం ఒక భూతలంబున బెడంగయి, సూర్యమండలం భూమి మీదకి దిగిందా అన్నట్టుగా ఉన్నాడు ఆ పిల్లాడు. దీప్తి సహస్రకంబుతో వెలుగడునా నిజజ్యుతి, ఆ కాంతి అలా ఉంది పిల్లాడిది. అది అన్ని వేపులకి కొడుతోంది. అంత అందగాడు, బంగారు రంగులో మిరిసిపోతున్నాడు ఆ పిల్లాడు. సవిస్తరలీల వెలుంగుచుండగన్. ఎంత కాదన్నా, ఏది ఏమైనా ఇప్పుడు కుంతిపుత్రుడు. వాడు సామాన్యుడా? అసాధారణ పుత్రుడు, సుపుత్రుడు, మొదటి కొడుకు ఆమె. అంతటి మహాతల్లి యొక్క పెద్ద కొడుకు. ఇప్పుడు ఆమె పిల్లవాణ్ణి 2 చేతులతో పట్టుకుంది. సుపుత్రుడు పుట్టుకతో ఇంతటి తేజోమూర్తి పుడితే ఎంత ఆనందపడిపోయి ఉత్సవం చేయాలి? కన్న తండ్రికి తెలియదు, పెంపుడు తండ్రికి తెలియదు. కన్న తల్లి మరిచిపోవడానికి ప్రయత్నించింది. అన్నీ తెలిసిన సూర్యుడు ఏమీ మాట్లాడలేదు. పుట్టిన పిల్లాడు గంగపాలయ్యాడు. ఏం ఆశ్చర్యం! ఏ దోషానికి? అందరూ బాగానే ఉన్నారు. ఒక రకంగా ఆలోచించండి. కుంతీదేవికి తర్వాత ఏమైంది? పాండురాజు గారితో వివాహం అయింది. పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు. మేము పాండురాజపుత్రులం అని చెప్పారు. పాపం ఈయన చేసిన తప్పేమిటి? ఆయనదా తప్పు. ఆయన ఏమైపోయాడు? తల్లి ప్రేమని పొందాడా? కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా? ఎవరి ప్రేమని పొందాడు? ఆ పిల్లవాడిని ఎత్తుకుంది, చూసింది, వదలలేకపోయింది. కానీ అన్నిటికన్నా దేనికి భయపడిపోయిందంటే, సమాజములో తనకు వచ్చేటటువంటి పేరు గురించి, అపకీర్తి గురించి భయపడిపోయింది. పాండురాజు గారు భర్తృస్థానంలో ఉండగా పుట్టిన వాళ్ళు ఆమె యొక్క సంతానమని సంతోషంగా ప్రకటించుకున్నారు. మేము పాండురాజపుత్రులం అని చెప్పారు. పాపం ఈయన చేసిన తప్పేమిటి? ఆయనదా తప్పు. ఆయన ఏమైపోయాడు?
తల్లి ప్రేమని పొందాడా? కర్మసాక్షి లోకాలకు ప్రభువు సూర్యుడి యొక్క ప్రేమని పొందాడా? ఎవరి ప్రేమని పొందాడు? ఆ పిల్లవాడిని ఎత్తుకుంది, చూసింది, వదలలేకపోయింది. కానీ అన్నిటికన్నా దీనికి భయపడిపోయిందంటే సమాజములో తనకు వచ్చేటటువంటి పేరు గురించి, అపకీర్తి గురించి భయపడిపోయింది. ఆమె భయపడిపోయి మనసులో నిశ్చయం చేసుకుంది, ఈ పిల్లవాణ్ణి నేను పెంచను. అంటే దాని ఉద్దేశ్యం, ఈ బిడ్డడు నా కొడుకని నేను చెప్పను. ఆ పిల్లవాడిది తప్పని మీరు అనగలరా? సాధ్యమా? ఎవరికైనా సాధ్యమా? అది ఆ పసిబిడ్డడి తప్ప? వాడు ఏం దోషం చేశాడని? వాడు ఎంత వృద్ధి, అఖండ భూమండలాన్ని ఏలగలిగినటువంటి సార్వభౌముడు. మీరు ఆ పిల్లవాడిని ఏమైనా తప్పట్టగలరా? ఎలా తప్పడతారు? ఆ తల్లి వదిలేద్దాం అనుకుంటోంది, పోనీ తండ్రి ఏమైనా చేరదీశాడా? ఆయన ఏమీ చేరదీయలేదు. నా బిడ్డ నువ్వు వదిలేస్తే నీ పెంచుతా అని ఆయన అలా. ఆవిడ నా కొడుకని చెప్పలేను, అందుకని నేను ఇంటికి తీసుకెళ్ళాను, నేను వీడిని పెంచను, నేను వదిలిపెట్టేస్తాననుకుంది. ఈమె మనసులో భావాన్ని గ్రహించాడు సూర్యుడు. గ్రహించి దొరికినవాడు బిడ్డన్ని పెంచడానికి కొంత ఆధారం కూడా కల్పించాలి కదూ. అందుకని ఆయన ఏం చేశాడంటే గంగానదిలోనే ఒక గొప్ప మంజూష, ఒక పెట్టి కొట్టుకొచ్చింది. ఆ పెట్టి పట్టుకుని విప్పి చూసింది కుంతీదేవి. అందులో బంగారము, అమూల్యమైనటువంటి రత్నములు ఇవన్నీ కూడా పెట్టెలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లాన్ని వదిలేయాలి. అది అంత తేలికేం కాదు కుంతీదేవికి. వదిలేయడం ఒక బాధ, వదిలేశానన్న బాధ గుర్తొచ్చినప్పుడల్లా కాలుస్తుంది, చెట్టు తొర్రలో మంట. ఆ పిల్లాడి కంటి ముందు కనపడి చెప్పలేకపోతే నా కొడుకని, అప్పుడెంత బాధ. ఆ కొడుకే తన కొడుకులు ఎదురొస్తే అప్పుడెంత బాధ. అది ఆ పుండుని అలా కెలుకుతూనే ఉంది ఆవిడ జీవితాంతం. ఒకటే తప్పు, అది తప్పని చెప్పలేం, చాపల్యం. ఆమె ఏమి పాపం ఇతర రకములైనటువంటి భోగమును అపేక్షించి చేసిన దోషం కూడా కాదు. కానీ ఏ కోణంలో చేసినా, ఏ హృదయంతో చేసినా అది మాత్రం కన్యాగర్భమైంది. అది శాపం ఎవరికైంది అంటే ఒక రకంగా కుంతీదేవికి అయింది, మానసికంగా చిత్తక్షోభ పొందింది. ఇంకొక రకంగా పాండవులకైంది. సొంత అన్నగారిని శత్రువర్గంలోకి వెళ్ళిపోయాడు. తెలిసా? వాళ్ళకి తెలియదు, కానీ ఎదురొచ్చాడు. ఆయనకి తెలిసింది, ఏమీ చేయలేకపోయాడు, వెనక్కి రాలేకపోయాడు. అప్పటికే దుర్యోధనుడికి మాట ఇచ్చేశాడు. ఆయన నలిగిపోయాడు. చిట్ట చివరికి చంపేశాక తెలిసింది మా అన్నయ్యని. ఎంత ఏడిచారు, ఒక్క పొరపాటు. కానీ కొన్ని పొరపాట్లు పర్వాలేదు, కాలంలో సర్దుకుంటాయి, మత్స పోతుంది. కొన్ని పొరపాట్లు జీవితంలో కాదు, యుగం దాటిపోయిన తర్వాత కూడా ప్రవచనాల్లో చెప్తారు, పుస్తకాల్లో ఉంటాయి. ఆ పొరపాట్ల జోలికి వెళ్ళవద్దు ఎవరైనా సరే. అది భారతం యొక్క సందేశం అని అనకుండా ఎలా సాధ్యమవుతుంది మరి భారతం చదివాక? కాబట్టి అప్పుడు ఏడిచింది ఆ పిల్లాన్ని ఎత్తుకొని, ఏల అమ్ముని నాకు ఇచ్చే ఈ మంత్రము, ఈ మంత్రశక్తియే నెరుగంగ వేడి, ఏల పుత్రకు గోరి ఎంతయు భక్తి నిన్ను తలంచితి ప్రీతి, ఇనుడును నాకు ఏల సద్యోగర్భమిచ్చే, కుమారుడేల అప్పుడు ఉదయించే, ఇంకెట్లు ఈ లోక పరివాదమే నుడిగింతు, ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. అసలు వచ్చిన వాళ్ళందరికీ నేను భోజనం పెట్టడం ఏమిటి? ఎక్కడో సూర్యుడికి కూతురుగా పుడితే కుంతి భోజుడికి దత్తత ఇవ్వడం ఏమిటి? దుర్వాసో మహర్షి రావడం ఏమిటి? సంతోషించడం ఏమిటి? కన్యకి తీసుకొచ్చి ఇటువంటి వరం ఇవ్వడం ఏమిటి? నాకేమో ఒకసారి పరీక్షిద్దామని చాపల్యం పుట్టడం ఏమిటి? సూర్యుడు వచ్చి కుదరదు కొడుకునిస్తానని సద్యోగర్భంలో కొడుకునివ్వడం ఏమిటి? వీడింత మహనీయమూర్తి ఏమిటి? వీడిని తీసుకెడదామంటే లోకనింద. ఆ తర్వాత తన జీవితం ఎలా, పెళ్ళి ఎలా అవుతుంది? అవనప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు ఏమైపోతారు? ఇలాంటి పిల్లని పెంచుకున్నామని వీళ్ళు అంటారు, ఈ పిల్ల పుట్టిందని వాళ్ళు అంటారు. లోకానికి అనడం చాలా తేలిక,
ఎవరు ఎందుకు చేశారని ఆదరించి పలకరించి విచారించే వాళ్ళు ఎక్కడుంటారో లోకంలో. పొరపాటు దిద్దడానికి ప్రయత్నించే వాడికన్నా అవతలవాడి పొరపాటుని ఎత్తి చాటి 10 మందికి చాటింపు వేయడంలో సంతోషం ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇంత వగచింది, ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఈ బాలుని ఎత్తుకుని ఇంటికి జన్న నన్నున్న బంధులందరూ మనంబుననేమనారే, ఎట్లీ బాలసూర్యని భునిట్టుల డించి పోవంగా బుద్ధి పుట్టునని కన్య మనంబులోనన్. కుంత్యం లేదు కన్య. వీణ్ణ వదలలేకపోతున్నాను. వీణ్ణి ఎత్తుకుని నేను గాని ఇంటికి వెళ్ళానా, ఎవరి పిల్లాడు అని అడుగుతారు కదా. పోనీ ఎవరో లేదో అని వదిలేసేలా లేడు. ఎవరు చూసినా అబ్బా ఎంత బాగున్నాడో అని కళ్ళు పిల్లాడివే పెళ్ళేటట్టున్నాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నేను చెప్పలేను కాబట్టి నాకు వద్దు. అపూర్వమైన కానుక ఆమె పొంది వదిలేసుకో. గంగలో వదిలేయాలని సంకల్పం చేయగానే సూర్యభగవానుడు మంజూషని పంపించాడు. ఆ బంగారము రత్నములు అన్నీ ఉన్న పెట్టెలో పిల్లవాడిని పెట్టేసి మంచి ఒరవడిలో వెళ్ళిపోతున్నటువంటి గంగ ప్రవాహంలో ఆఖరికి తన పాశాన్ని తెంపేసుకుని పెట్టె వదిలేసింది. అంతే, వేగంగా పెట్టె వెళ్ళిపోయింది. ఆమె బాధపడుతూ వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయింది. అది మరిచిపోవాలని చాలా ప్రయత్నం చేసింది, మరిచిపోయింది. ఇంకా ఎప్పుడైనా ఆవిడికి జ్ఞాపకం వస్తే ఏమో వదిలిపెట్టేశాను, ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అని అనుకుంటుంది. కానీ ఆమె ఇప్పుడు జీవితంలో పొందిన సంతోషం ఆమె పొందినటువంటి కష్టాన్ని కప్పేసింది. అందుకని ఆమె మరిచిపోయింది. కానీ ఆ పిల్లవాడు మళ్ళీ ఎప్పుడైనా కనపడ్డం జరిగిందనుకోండి, ఒకవేళ ఇన్నేళ్ల తర్వాత అయినా, కుంతీదేవి ఈ పిల్లవాడు నా పిల్లవాడే అని గుర్తుపట్టగలదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. ఎందుకు గుర్తుపడుతుందో తెలుసా? సహజ కవచ కుండలాలు, సూర్యుని యొక్క దీప్తి, బంగారు రంగు, అంత అందగాడు, అంత గొప్ప శరీరం, అంత ఎత్తు, ఆయన ఏ సామాన్యుడు కాడు. నాకు భారతం చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, బహుశా అందరిలో కర్ణుడు అందగాడేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే ఆ మహాభారతంలో కర్ణుడి గురించి వర్ణించేటప్పుడు ఆయన అంగ సౌష్ఠవం కానీ, ఆయన పొడగరితనం కానీ, ఆయన చేతుల పొడుగు కానీ, ఆ ధనస్సు పట్టుకుంటే ఎలా ఉంటుంది అసలు కానీ అంత గొప్పగా వర్ణిస్తాడు. సూర్యుడంటేనే ఎలా ఉంటాడండి మహానుభావుడు, కంటిని ఎంతగా ఆకర్షిస్తాడు, వెలుగుల ముద్ద, ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క రూపుతో వచ్చినవాడు కుంతీదేవి యొక్క కుమారుడు అయినప్పుడు అందగాడు కాక ఇంకొకలా ఉంటాడని ఎలా చెప్తారు? సహజ కవచ కుండలాలతో అటువంటి పిల్లవాడు ఎప్పుడైనా ఎక్కడైనా కనపడ్డాడనుకోండి, కుంతి మనసు దహించుకుపోదు. వాడా వృద్ధిలోకి వచ్చింత వాడయ్యాడని, వాడు అందులో ఒకవేళ ఏ కారణం చేతనైనా కనపడినప్పుడు అసామాన్యుడిగా కనపడ్డాడనుకోండి, త్వరలో మంట ఏమవుతుంది? భగ్గున పైకి లేస్తుంది. వాడు నా బిడ్డడే అని ఎప్పటికీ చెప్పలేదు. కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చినా వాడిని చెప్పలేకపోతున్నాను, వాడు ఏమైపోతున్నాడో అన్న బాధ కొద్దిగా ఉండిపోతుంది కదా. అక్కడతో వదిలేశారు. ఆ పిల్లాడు అలా పెరగాలి. ఎక్కడ పెరిగాడు అంటే అది మాత్రం చెప్పారు. ఆ పెట్టెలో పెట్టబడినటువంటి పిల్లవాడు పెట్టెతో సహా గంగా ప్రవాహంలో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఒక సూతుడు అంటే రథసారథికి దొరికాడు. ఆయన ఆ పెట్టెని ఇంటికి తీసుకెళ్ళి ఆయన భార్య రాధ అన్న ఆవిడికి ఇచ్చాడు. అసలు ఆయన కుంతీదేవి యొక్క కుమారుడు. ఎలా? గుప్తంగా కుంతీ కుమారుడు, ప్రకటనంగా రాధా కుమారుడు, రాధేయుడు. ఎందుకని? ఎవరికి పెట్టి దొరికిందో ఆయన భార్య పేరు రాధ. ఆమె ఎంత అదృష్టవంతురాలో మహాతల్లి, ఎంత సౌశీల్యవతో. ఆ పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆ పెట్టె దొరికిన ఆయన భార్య దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తూ అన్నాడు, ఈ బిడ్డడు నాకు ఈ పెట్టెలో దొరికాడు గంగానదిలో. ఆ పెట్టెలో అమూల్యమైన రత్నములు బంగారం కూడా ఉన్నాయి. అది విచిత్రం. వీడు వస్తూ వస్తూ బిడ్డడే రాలేదు మన ఇంటికి, ఇంత బంగారం ఇన్ని రత్నాలు కూడా తెచ్చాడు. కాబట్టి వీడిని వసుషేణుడు అని పేరు పెడుతున్నాయి పిల్లాడికి అన్నాడు. కర్ణుడి యొక్క అసలు పేరు, ఆ పెంచిన తండ్రి గారు పెట్టుకున్న పేరు వసుషేణుడు. అంటే మీరు ఒకటి గమనించండి,
ఒక చోట వదలబడిన వాడు వేరొకరికి దొరికినప్పుడు అంత సంతోషకారకమయ్యాడు. అది విచిత్రం. ఆయన అంత సంతోషంగా పట్టుకెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆ భార్య రాధ ఆ పిల్లవాడిని చేత్తో పట్టుకుంది. పట్టుకోగానే ఆమె మాతృత్వాన్ని పొంది, అబ్బా ఎంత గొప్ప పిల్లవాడు, నా కోసమే దొరికాడు, వీడు నా అనురాగ పట్టి, నా కొడుకు అన్న భావన రాగానే ఆమెకు పాలు చేపునకు వచ్చి ఆమె పాలిచ్చి పెంచింది. ఇదే చెప్పుకున్నాడు కర్ణుడు ఒకసారి. ఆమె పాలు తాగాను, నాకు తల్లి పాలిచ్చింది. ఆమె కుమారుడిగా లోకంలో పేరు పొందాను. ఇప్పుడు కాదు కుంతీ కుమారుణ్ణని చెప్పుకొనా? పాలిచ్చిన అమ్మ, పెంచి పోషించిన అమ్మ నా అమ్మ కాదు అని అననా? అనలేనన్నాడు. కర్ణుడు గొప్పవాడు కాదని మీరు ఎలా అనగలరు? బ్రహ్మాండమైనటువంటి సువాసనలు వెదజల్లేటటువంటి పొద. కానీ అది ఎన్ని పూలు పూసినా, అది ఎంత సువాసనాభరితమైనదైనా, ఆ పొద తెలిసో తెలియకో బ్రహ్మాండమైనటువంటి సర్పానికి ఆలవాలమైంది. దాని ఆ పొదలో మధ్యలో పుట్ట పెట్టి ఒక మహాసర్పం పడుకుంటుంది. ఎవరైనా పెడతారా ఆ పొద దగ్గరికి? కోస్తారా పువ్వు? ఆ సువాసన పీలుద్దామని దగ్గరికి పెడతారా? పరిస్థితుల ప్రభావం కర్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గరికి తిప్పింది. అక్కడ పోయింది కర్ణుడి యొక్క వైభవం. అయితే ఆయనంతా ఆయన వెళ్ళాడా? ఆయన చేసిన తప్పులకి వెళ్ళాడా? కాదు. ఎలా వెళ్ళాడో, ఎందుకు వెళ్ళాడో పరిశీలనం చేస్తే నిజంగా చాలా చాలా బాధే కలుగుతుంది. అయ్యయ్యో, ఈ మలుపు తిరిగిక పట్టి కదా ఇలా అయిపోయాడు ఈయన అనిపిస్తుంది. అది ఎక్కడ తిరిగింది అన్నది మనం పరిశీలనం చేద్దాం. ఆ తల్లి రాధమ్మ ఎంతో ప్రేమతో పాలిచ్చి పిల్లవాడిని సొంత కొడుకుగాని పెంచి పెద్ద చేసింది. ఆ తండ్రి కూడా అంత ప్రేమతో పెంచి పెద్ద చేశాడు. అలా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అయిన తరువాత ఒకానొకప్పుడు ఈ కుంతీదేవి పాండురాజు గారిని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు దేవతల యొక్క అంశాలలో పుట్టారు. పుట్టిన తర్వాత పాండురాజు గారు శరీరం విడిచిపెట్టాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత మాద్రి సహగమనం చేసేసింది. ఈ పిల్లల్ని నేను ఎక్కడ పెంచగలనని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఋషులందరితో కలిసి హస్తినాపురానికి వచ్చింది. అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు స్వాగతం పలికాడు. ఆమె అంతఃపురంలోకి ప్రవేశించింది. వీళ్ళు దేవతాంశలలో వచ్చినటువంటి పిల్లలు పాండురాజు గారు కోరి కన్నవాడే కాబట్టి పాండురాజు యొక్క కుమారుడుగానే లోకములో ధార్మికంగా భావింపబడ్డారు. వాళ్ళందరూ కూడా పాండుతనూజులు అన్న పేరుతో పెరిగి పెద్దవారవుతున్నారు. సహజంగా దేవతాంశలలో వచ్చిన వారు కాబట్టి క్రమశిక్షణతో గురువుల పట్ల, పెద్దల పట్ల అకుంఠితమైనటువంటి గౌరవంతో వాళ్ళు వాళ్ళకి సేవ చేస్తూ వృద్ధిలోకి వచ్చారు. అదే సమయంలో పుట్టుకతోనే అధర్మాత్ముడు, పుట్టుకతోనే మాత్సర్య బుద్ధి కలిగిన వాడు, పాండవులను ఎలా పాడు చెయ్యాలనేటటువంటి కోరిక తనంత తానుగా మొదటి నుంచి ఉన్నవాడు. పరిస్థితుల ప్రభావం వల్ల అన్న మాట దుర్యోధనుడికి అన్వయం అవ్వదు. ఆయనకి పుట్టుకతో వాళ్ళెప్పుడూ సోదర భావనతోనే ఉన్నా ఆయన అలా అంగీకరించలేడు పాండవుల్ని. అందుకని ఎలా పాండవుల్ని పాడు చేసేయాలనేటటువంటి భావన పరిపూర్ణముగా ఉన్నవాడు దుర్యోధనుడు. అయినా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షిస్తూ వచ్చింది పాండవుల్ని. అందుకే విషాన్నం పెట్టించాడు, పాములతో కరిపించాడు, నీళ్లలో తోయించాడు, లక్క ఇంట్లో పెట్టి కాల్పించాడు, ఇన్ని చేయించాడు కదూ. ఆ పిల్లలు పాండవులు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒకప్పుడు కృపాచార్యుల వారు పాఠం చెప్పారు వాళ్ళకి. తర్వాత ఒకనాడు ద్రోణాచార్యుల వారు వస్తే భీష్మాచార్యుల వారు సంభావించి ఆ ద్రోణాచార్యుల వారిని పాండవులకు గురువుగా పెట్టాడు. పాండవులకు అంటే పాండురాజపుత్రులకు, ధృతరాష్ట్రుని యొక్క పుత్రులకు కూడా. వాళ్ళతో పాటే కర్ణుడు కూడా నేర్చుకున్నాడు. ఆ రోజులలో మీరు భారతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఏదో కొద్ది ప్రాంతానికి కాదు, ఎక్కడెక్కడ నుంచో వచ్చి ద్రోణాచార్యుల వారి దగ్గర విలువిద్య నేర్చుకునేవారు. అందుకే కర్ణుడు కూడా ద్రోణాచార్యుల వారి దగ్గరే విలువిద్య నేర్చుకున్నాడు. అందుకే గురుడు అన్న మాటే వాడుతూ ఉంటాడు ద్రోణాచార్యుల వారిని ఉద్దేశించి. ఆయన దగ్గరే నేర్చుకున్నాడు. దుర్యోధనాదులతో కలిసి తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళందరూ కూడా సభాప్రవేశం చేశారు. ఎప్పుడు అంటే కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము అని ఒక ఘట్టం ఏర్పడింది.
పిల్లలకి పాఠం నేర్పాడు కదా ద్రోణాచార్యుల వారు. ఈ పిల్లలందరికీ నేర్పిన పాఠం ఏమిటి? ధనుర్వేదం. గొప్పగా అస్త్రప్రయోగం చేస్తారు, కొంతమంది శూలం ప్రయోగిస్తారు, కొంతమంది గదాయుద్ధం చేస్తారు. ఎవరెవరికి ఏ పాఠం చెప్పాడు అందులో వాళ్ళు ఎంత గొప్పగా ప్రవీణులయ్యారు అన్నది ఆ రాచకుటుంబం అంతా చూడడం కోసమని ఒక గొప్ప రంగస్థలాన్ని ఏర్పాటు చేశారు. ఆ రంగస్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ పిల్లల యొక్క విద్యాభ్యాసం అయిపోయిన తరువాత వాళ్ళు ఎంత బాగా విద్యని ప్రదర్శన చేస్తారు చూడడం కోసం ధృతరాష్ట్ర మహారాజు వచ్చి కూర్చున్నాడు. పక్కన గాంధారి కూర్చుంది, ఆ పక్కనే కుంతీదేవి కూర్చుంది. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరూ ఉన్నారు. సరే, పిల్లల్ని ప్రారంభం చేయమన్నారు. ఎవరికి వచ్చిన విద్య వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. భీమదుర్యోధనుల మధ్య గదాయుద్ధం ప్రారంభమైంది. అది ఎలా ప్రారంభమైంది అంటే చివరికి ఏ స్థాయికి వెళ్ళిపోవడం మొదలెట్టిందంటే కురుక్షేత్రాన్ని తలపించేసింది. వాళ్ళిద్దరూ పిల్లలుగా ఉన్నప్పుడే ఒకరినొకరు చంపేసుకుంటారా అన్నట్టుగా కొట్టేసుకున్నారు. అప్పుడు మధ్యలోకి వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా విడిపించి, అశ్వత్థామ, ఇది కేవలంగా మీరు చదువుకున్న చదువుని చూపించడానికే తప్ప నిజంగా పౌరుష ప్రతాపాలతో చంపేసుకోవడానికా ఏమిటని విడదీసి వెనక్కి తీసుకొచ్చాడు. తరువాత అర్జునుడి యొక్క విలువిద్యా ప్రదర్శనం ప్రారంభమైంది. అర్జునుడు ఆ సభలోకి ప్రవేశిస్తున్నాడు. అక్కడే కుంతీదేవి కూడా కూర్చుని ఎంతో సంతోషంగా ఉంది. ఆవిడ భావనలో ఏముంటుంది? తన బిడ్డల్లో భీముడు గొప్ప గదాయుద్ధం చేస్తాడు, ధర్మరాజు గారు శూలం విసురుతాడు, ధనుర్బాణములు ప్రయోగిస్తాడు, అలాగే అర్జునుడు సకలాస్త్ర సంపన్నుడు. కాబట్టి ఇవన్నీ చూసుకుని తండ్రి లేని బిడ్డలు, ఆ తల్లి చూసుకుని ఆనందించాలి. అందులో మాద్రి కూడా లేదు. 5గురి యొక్క వైభవాన్ని చూసి సంతోషిద్దామని కుంతి కూడా కూర్చుంది. సుతుల విద్యా ప్రవీణత చూచువేట్క ఎంతయును సంతసంబున కుంతిదేవి రాజసన్నిధి గాంధార రజపుత్రికలన నుండే ఉన్మీలిత నలిన నేత్ర. ఆ ధృతరాష్ట్ర గాంధారీదేవులతో కలిసి కుంతీదేవి కూడా కూర్చుని చూస్తోంది, సంతోషిస్తోంది. ఓ, నా పిల్లలన్నింటిలో పై చేయి, ఎంత బాగా విద్య నేర్చుకున్నారు, ఎంత బాగా విద్యని ప్రదర్శనం చేస్తున్నారని ఆవిడ ఎంతో ఆనందంతో ఆ అస్త్ర ప్రదర్శనాన్నంతటినీ కూడా పరిశీలనం చేస్తోంది. ఆ పరిశీలనం చేస్తుండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. వెంటనే చూస్తున్న వాళ్ళందరూ కూడా సభికులలో పెద్ద ఎత్తున మాటలు వినపడ్డాయి. వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, వీడే భరతవంశం బెల్ల వెలుగా కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, వీడే కృతహస్తుడఖిలాస్త్ర విద్యలందు, అస్త్ర విద్యలలో తిరుగులేనటువంటి మేటి ఈయనే, ఈ అర్జునుడే. వీడే అగ్రగణ్యుడు ధర్మవిధులలోన, ధర్మం తెలిసిన వాళ్ళల్లో అగ్రగణ్యుడు ఈ అర్జునుడు. వీడే భరతవంశం బెల్ల వెలుగా, భరతవంశమంతా వెలిగిపోయేటట్టుగా అపారమైన కీర్తి తీసుకురావడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు. ఆయన బాణములు వేస్తాడు కాబట్టి మంచి ఎత్తైన భుజములు కలిగినవాడు. అదిగో ఆ ఘనమైన భుజములు కలిగినటువంటి అర్జునుడు, అదిగో ఆయనే 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 అని చెప్పుకుంటూ ఉండగా అర్జునుడు సభాప్రవేశం చేశాడు. ఇంకా భీముడి విషయంలో భీముడితో సమానంగా దుర్యోధనుడు గదాయుద్ధం చేస్తాడు అన్న ప్రతీతి ఉంది. అర్జునుడి విషయంలో ఆ రోజుల్లో అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేసేవాడు ఉంటాడని ఎవరికీ నమ్మకం లేదు. ద్రోణాచార్యుల వారు కూడా ఏమంటాడంటే, నా శిష్యులలో కల్లా చాలా గొప్పవాడు అంటుంటాడు అర్జునుడిని. కాబట్టి ఆ అర్జునుడు వస్తున్నాడు సభలోకి అనేటప్పటికీ కుంతీదేవి పొంగిపోయింది. దుర్యోధనుడి బాధ కూడా అక్కడే. భీముడికి నేనున్నాను, అర్జునుడికి ఎదురు తిరిగి పోరాడగలిగినటువంటి యోధుడు నా వైపు లేడు. ఎందుకంటే మొదటి నుంచి మాత్సర్యం కదా, మరి ఆ స్థానంలో భర్తీ చేసేవాడు లేడు నాకు. ఇప్పుడు ఇంతమంది అర్జునుడు వస్తున్నాడని జేజేలు పలుకుతుంటే దుర్యోధనుడి హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. మండిపోతోంది. అవతల కుంతీదేవి పొంగిపోతోంది. ధృతరాష్ట్రుడు బయటపడడం చూడ్డానికి ఏం లేదుగా, తర్వాత తెలుసుకుంటాడు ఏమవుతోందో. కాబట్టి ఆ కుంతి ఎంతో సంతోషంగా ఉంది. అర్జునుడు సభాప్రవేశం చేశాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం చేయమన్నాడు ద్రోణాచార్యుల వారు. ఆగ్నేయ శరమున అతిభీకరాగ్నియు, వారుణాస్త్రమున దుర్వారజలము, అనిలబాణంబున అధికానిలంబును, మేఘాస్త్రమున మహామేఘచయము,
పుట్టించు మరియును భూమి బాణంబున భూ ప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైలరూపము దాల్చు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మిత నదృశ్యదేహుండగు తక్షణంబ హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్య గతుడగు దుర్గతుండు అగు మహీతల గతుడగు అద్భుతముగా. అర్జునుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించాడు అంటే చూసేవాళ్ళందరూ ఆశ్చర్యపోయేటట్టుగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి అద్భుతమైనటువంటి పెద్ద నీటిధారలు పడేటట్టుగా చేశాడు. అలాగే వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి గొప్ప గాలి పుట్టించాడు. మేఘాస్త్రాన్ని ప్రయోగించి పెద్ద మేఘమండలాన్ని సృష్టించాడు. భూమి బాణంబు భౌమ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆయన భూమి యొక్క రూపాన్ని పొందాడు. అలాగే శైలాస్త్రాన్ని ప్రయోగించి పర్వత రూపం కింద మారిపోయాడు. అలాగే ఒకప్పుడు అదృశ్యాస్త్రాన్ని ప్రయోగించాడు, తాను కనపడకుండా పోయాడు అస్త్ర ప్రభావం చేత. ఒక్కొక్కసారి ఆయన ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగించి ఒక్కొక్క మంత్రాన్ని ఆయన లోపల మననం చేసినప్పుడు పుట్టివాడైపోతాడు, పొడుగువాడైపోతాడు, లావుగా అయిపోతాడు, సన్నగా అయిపోతాడు. అకస్మాత్తుగా భూమి మీద కనపడతాడు, రథంలో కనపడతాడు, రథం నొగల మీద కనపడతాడు. ఇవన్నీ చూస్తే సభలో ఉన్న వాళ్ళందరికీ ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.